గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాడ్ వ్లాగ్స్. అయితే ఈరోజు ఇంకో వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చూసిరు కదా, సో కోతిట్లా ఇస్తుంది. పొద్దున వచ్చుడే మొత్తం ఇలా పుట్నాల పప్పు 5 కిలోల పుట్నాల పప్పు అయితే ఎత్తుకుపోయింది. మొత్తం ఇల్లు నిండా మొత్తం బయట వరండా మీద మొత్తం పుట్నాల పప్పే. సో మళ్ళీ దాని పుట్నాల పప్పు దానికే పెట్టిన ఉంటాయి. మొత్తం దాని మీద ఇది కొంత చెత్తడ కూడా పోసినాం, మిగతా అంతా దాని మీద పెట్టేసినాం గోడ మీద. సో వచ్చి అయితే బుక్తుంది, చూసి ఎట్లా బుక్తుందో దొంగ కూతురు. ఇక మన దగ్గర ఉన్న పైసలు వచ్చేసి ఎన్ని లెక్క పెడదాం. ఇవి తీసుకొని పోయి సామాన్ అయితే తీసుకురావాలి. ఈరోజు సండే కదా, సో జర గిరాకు ఉంటుంది అనమాట. 100, 200, 300, 50, 450, 550, 650, 750, 850, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 17, 21, 23, 33, 44, 48 వేసిన. డ్రెస్ ఇట్లా పడైంది, అది తెల్లగా వచ్చి ఏ మంచిగా ఉంది. ఎట్లా పడైంది అది? ఇది వేసుకోమని బయట బాగాలేదమ్మా, బాగాలేదు. ఇను బాగాలేదు అన్నప్పుడు వినాలి. బాగాలేదు అది చేంజ్ అయ్యి బాబు, అది బాగలేదు. బాగాలేదంటే బాగాలేదంటే వచ్చావా దొంగ మొహం. ఏదిరా జీలకర్ర కాదరా, ఎట్లా తినరా? మెల్లగా తిను. యాక్చువల్గా పొద్దున్న కోత వచ్చేసి పుట్నాల పప్పు మొత్తం ఎత్తుకుపోయింది అనమాట. సో దాని పప్పు దానికే పెట్టేసినాం. మళ్ళీ మొత్తం పెంట వేసింది కింద. బాగాలేదమ్మా. సో అయితే విశేషం ఏంటంటే ఈరోజు మా నాన్న పెళ్ళికి అయితే పోతుండు. ఆయన అవతారం చూస్తే బాగుందంట. అట్లా ఇక మా నాన్న నేనైతే బయలుదేరుతున్నాం. సో ఆయన బస్ స్టాప్ కూడా డ్రాప్ చేసేసి నేనైతే పోయి సరుకులు అయితే తీసుకొని వద్దాం. వైబ్ మాత్రం సూపర్ ఉంది చూడండి. సో ఫుల్ మొగలైతే ఉంది అయ్యింది. సో వర్షం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇక సీదా జనరల్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసిన, హోల్సేల్ షాపు. సో ఇక్కడ మనం అయితే మొత్తం మసాలాలు అయితే తీసుకున్నాం, చూసుకోవచ్చు. మొత్తం దీని యొక్క కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 రూపీస్ అయితే అయినాయి. సో దాంతోపాటు ఇంకా నేను కొన్ని బీడు బెండలు అయితే తీసుకున్నా, దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 అయినాయి. మొత్తం 2500, 3000 చేంజ్ అట్లా అయినాయి పైసలు. సో ఇదనమాట మన సరుకు. దీన్ని తీసుకొని సీదా మళ్ళీ అయితే నేను గజ్వేల్కి అయితే బయలుదేరాలి ఇప్పుడు. సో అక్కడ నూనె కాటన్ అయితే వేసుకొని రావాలి. సో మళ్ళీ సీదా ఆయిల్ సెక్షన్ దగ్గరికి అయితే ఎంత స్టాక్ ఉంది చూసారు ఇక్కడ. సో మంచి రేటే ఇస్తాడు మన ఈ ఏరియాలతో పోల్చుకుంటే. అంటే ఈ లోకల్లో మాత్రం బెస్ట్ రేటే. మనకి దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2400 రూపీస్ అయితే పడ్డది, 2450 అట్లా పడ్డది. సో అవి తీసుకొని పక్కనే ఉన్న కిరాణా స్టోర్ దగ్గర అయితే పోయినా, అక్కడ కొంత సామాన్ అయితే తీసుకున్నా. సో ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయినా అవి తీసుకొని. సో మళ్ళీ కోతులు అయితే వచ్చేసినాయి చూసుకోవచ్చు. ఇంతకుముందు ఇక్కడ పెట్టినాయి కదా పుట్నాల పప్పు, అవి తినడానికి అయితే వచ్చేసినాయి. ఎన్ని ఉన్నాయి చూడండి, జర కామెడీగా ఆడతాం వీటితో. వర్షంలో నడుస్తున్నాయి. ఇట్లా చినికి ఇంతే ఉంటుంది కానీ అవతల పని దించు.
హాయ్